ఏంటోనండి నా లైఫ్ ఏదో అనుకుంటే ఏదో వచ్చేసింది, ఏదో జరిగిపోతుంది. నాకేం అర్థం కావట్లేదు అనమాట. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపు రోజు నాకు ఇదే అయిపోతుంది. చపాతీ, పొద్దున రైసు, లేకపోతే టిఫిను, దోశ, ఇడ్లీ, పూరి. ఒకప్పుడు హ్యాపీగా 11 అయినా ఇంట్లో కూర్చొని ఫోన్ నొక్కుంటూ ఉండేదాన్ని. ఇప్పుడు 9 అయితే చాలు, వెంటనే లేచి కూర్చొని అన్ని చేసుకోవాల్సి వస్తుంది. నా కోసమైతే చేసేదాన్ని కాదు, సో మా ఆయన కోసం కాబట్టి చేయక తప్పట్లేదు. ఆయన ఇష్టంగా చేస్తున్నాను, కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కష్టంగా అనుకున్నా సరే ఇష్టంగా చేయాలనిపిస్తుంది. అందుకని అన్ని నేనే చెప్పేసుకుంటున్నాను. ఎవరికి షేర్ చేయాలో అర్థం కాక ఇలా వీడియో అయితే తీసుకుంటున్నాను. చపాతీలే తినను నేను. ఎంత బాగా చపాతీలు చేస్తున్నానో తెలుసా? పెళ్ళైన తర్వాత ఎంత ఇష్టంగా నవ్వుకుంటూ చేస్తున్నానో. కొంచెం కష్టంగా అనిపిస్తుంది, బట్ ఇష్టంగా చేస్తున్నాను కదా, ఓకే పర్లేదు అనుకుంటున్నా. ఫైనల్గా నా చపాతీ చాలా బాగా వచ్చింది. మా ఆయన మంచిగా తిన్నాడు. అది చాలా అంత కష్టపడి చేసినందుకు. సరేలేండి ఇక.